ఎలా ఉంది, కూటమి బలం ఎలా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలహీనపడ్డారు. ఇప్పుడు ఇది పొలిటికల్ కారిడార్స్లో చాలా బలంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఇలా తమలపాకుతో కొట్టారని, పెద్దగా ఏమీ అనలేదని కొందరు చాలా స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఆయన మొత్తం మంత్రుల వ్యవహారాన్ని పూర్తిగా ఎండగట్టారు, మొత్తం మంత్రులందరూ కూడా అవినీతి పరులని అన్నారు కదా, అది చాలదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏదైతేనే మోడీ గారు ఎవరూ అబ్జర్వ్ చేయని ఒక అంశాన్ని అక్కడ ప్రస్తావన చేశారు. కమ్యూనిస్టు కూటమి జనాలందరూ తీసిపారేస్తున్నారు కానీ, అంటే పొలిటికల్ పార్టీస్ అందరూ తీసిపారేస్తున్నారు కానీ, వాళ్ళు కూడా 1 నుంచి 1.5% ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం ఉన్న విషయాన్ని ఆయన గుర్తించారు. ఆ సభలో ఆయన ప్రస్తావించారు. సరే, ఏం జరగబోతుంది ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు. నమస్తే రామ్నాథ్ గారు. అలాగే తిరుత్తణి వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే వేణు గారు. అలాగే ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రామ్నాథ్ గారు, జనం చాలా డిఫరెంట్గా ఆలోచించారు. మొత్తం ఏకిపారేస్తారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని, ఉతికి ఆరేసి క్లిప్పులు పెట్టి వెళ్తారని. కానీ దానికి భిన్నంగా జరిగిందని కొందరు టీడీపీ నాయకులే అంటున్నారు. వాస్తవంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువ ఉంది. ఏం లేదు, ఒక తుఫాను మాదిరి ఉంటుందని, జస్ట్ ఒక జల్లు పడి వెళ్ళిపోయింది అని అన్నారు. నిజంగా అంతే జరిగిందా? ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా మోడీ గారు అడ్రస్ చేస్తున్నారు, ప్రధానమంత్రి రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే పొత్తులు ఏర్పడిన తర్వాత ఒక అతిపెద్ద బహిరంగ సభ అన్నప్పుడు సహజంగానే జనాలలో కానీ పొలిటికల్ సర్కిల్లో కొన్ని అంచనాలు సహజంగా పెరుగుతాయి. ఎందుకంటే ఒకవైపు వాళ్ళు అక్కడ సిద్ధం అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభలను కూడా మనం చూస్తున్నాం. అంటే చాలా పెద్ద స్థాయిలలో 4 ప్రాంతాల్లో వాళ్ళు నిర్వహించడం, ఆ సభలకు లక్షల జనాభా రావడం, దాదాపుగా మిలియన్స్లో కూడా వచ్చారు అన్నట్టుగా మనం వార్తలు కథనాలు అన్నీ చూస్తున్నాం. కాబట్టి సో వీళ్ళు కూడా అలాంటి ఒక సభ నిర్వహిస్తున్నారు. అదిగాక 2018లో వీళ్ళు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 17లో సో మళ్ళీ ఈరోజు ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత మొదటి సభ కాబట్టి సహజంగానే ఎలా ఉంటుంది అంటే ఆ రోజు ఎందుకు విడిపోయినాము, మళ్ళీ ఈరోజు తిరిగి ఎందుకు కలవాల్సి వచ్చింది, సో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నారా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలుస్తున్నారా, సో ఇలాంటి చర్చల మధ్యన ఏం మాట్లాడతారు, ఎలా అడ్రస్ చేస్తారు అనే దానిపైన కొన్ని అంచనాలు అయితే పెరిగి ఉన్నాయి ఖచ్చితంగా. కాకపోతే నేనేమంటానంటే ఆ అంచనాలను రీచ్ అవ్వడంలో కొంత సభ విఫలం చెందిందనేది నా భావన. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే క్లియర్గా అక్కడ మనకు కొన్ని గ్యాప్స్, కోఆర్డినేషను, సమన్వయ లోపం క్లియర్గా కనపడింది. అంటే సరే సాంకేతికంగా మైకులు ఇట్లాంటి పని చేయకపోవడం అవన్నీ కాసేపు పక్కన పెద్ద కన్సిడర్ చేయలేము, ఏదో పొలిటికల్గా వాళ్ళు మాట్లాడచ్చు కానీ, బట్ వేరే ప్రధానమంత్రి గారిని రిసీవ్ చేసుకోవడం విషయంలో కానీ, ఆయనకు సన్మానించేటప్పుడు కళ్యాణ్ గారి పేరు చదవడం, చంద్రబాబు నాయుడు గారి పేరు చదివినప్పుడు కూడా సమీపంలో లేకపోవడం, ఇవన్నీ చూస్తే కొంత సభ నిర్వహణలో కొంత సమన్వయ లోపంగా చూడాలా. బట్ వేరేజ్ ఇంకా పొలిటికల్గా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రధాని వస్తున్నారు, అసలు మనకి ఏం ప్రకటిస్తారు, ఇప్పుడు ప్రధానితో పొత్తు పెట్టుకున్నారంటే ఏమనుకుంటారు, సహజంగా ఆయన కొన్ని వరాలు కానీ లేదా కొన్ని ప్రకటనలు కానీ లేదా కొన్ని హామీలు ఏమైనా కొత్త హామీలు ఇస్తారా అనే అంచనాలు సహజంగా ప్రజల్లో ఉంటాయి ఎవరికైనా కూడా. ఒక సైడు మనం విశాఖలో మనం చూస్తున్నాం, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజ్ చేస్తానని చెప్పేది కానీ, లేదా కడప ఉక్కు కానీ, లేదా రైల్వే జోన్ కానీ, లేదా పోలవరం విషయంలో కానీ, గతంలో వీళ్ళే పోలవరాన్ని పేటీఎంగా వాడుతున్నారు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నారు. సో అలాంటి వాటికన్నా ఏమైనా సమాధానాలు చెప్తారా, లేదంటే కొత్తగా ఇంకా ఏమైనా హామీలు ఇస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పడం వరకు బాగుంది, కానీ వాటిని మేము వస్తే ఎలా తీరుస్తాము, ఎలా చేస్తాము అనేటువంటికి ఏమైనా ఒక సమాధానాలు కానీ ఒక హామీలు కానీ, అంటే సహజంగా ఎన్నికలకు పోయే ముందు ఏ నాయకుడైనా హామీలు ప్రామిస్లు ఇవ్వడం సహజం, అలాంటివి ఏమైనా ఇస్తారా అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, సరే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయనను పొగిడినారు, ఆకాశానికి ఎత్తినారు, అట్లా మాట్లాడినారు ఇట్లా మాట్లాడినారు అంటున్నారు. కానీ సరే అది సహజంగా సభ పెట్టుకుంది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆయనను ముఖ్య అతిథిగా పిలుచుకున్నారు కాబట్టి పొగుడతారు. సున్నితమైన అంశాలని అది ఏ మేరకు మోదీ అదేనేది అది ఆయన మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే సంస్కరణ, మోడీ అంటే విశ్వగురు, ఇలాంటివి ఎన్నో మాటలు మాట్లాడినారు. అది ఇదంటారు. ఆ అంశాల కంటే కూడా నేనేమంటానంటే ముఖ్యంగా చూడాల్సినటువంటిది ఏంటంటే ఈరోజు బీజేపీలోని రఘురామ్ లాంటి జాతీయ అధికార ప్రతినిధులు కూడా ఆ సభ పైన చాలా కామెంట్స్ చేయడం, ఇది టూ మచ్గా ఉంది, ప్రధాని గారికి కొంత సరైన నిర్వహణ లేదు, ఆయనకు అటెన్షన్ సరిగా లేదు అన్నట్టుగా బీజేపీలోని నాయకులే మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా సభ నిర్వహణ లోపం ఒకవైపు స్పష్టంగా కనపడింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా మోడీ గారి విషయాన్ని ప్రజా పరిరక్షణ కాపాడుతాం అది ఇదని మాట్లాడినారు. కానీ అదే వ్యక్తి ధర్మ పోరాట
దీక్ష నవనిర్మాణ దీక్షలు అని చెప్పి మాట్లాడి మోడీ గారిని తిట్టడం జరిగింది. సరే ఆ రోజు ఎందుకు తిట్టినారో చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఎందుకు కలుస్తున్నాము, ఏ విధమైనటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పి ఆ జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారంట. ఆ జస్టిఫికేషన్ సభ నుంచి ఇస్తే కొంతవరకు వాళ్ళ వర్గాలను సంతృప్తితో పాటు కొత్త వర్గాలను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా నడుస్తుంది, మనకు నచ్చినప్పుడు మనం పొగడచ్చు, మనకు నచ్చినప్పుడు మనం తిట్టచ్చు, మనం ఏం మాట్లాడినా నడుస్తుంది అంటే వాళ్ళకి సంబంధించిన పార్టీలు వాళ్ళకి సంబంధించిన అభిమానులు దానిలను వెల్కమ్ చేస్తారేమో. కానీ సమాజంలోని ప్రజలు కానీ ఒకవైపు మోడీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మోడీ గారు మీరు క్లియర్గా చూడండి, మోడీ గారు 2014లో అధికారం చేపట్టిన నుంచి కూడా తరచుగా ఒక మాట అంటారు. ఆయన ఏమంటారు, ప్రభుత్వాలు ఉండేది పాలన చేయడానికే తప్ప వ్యాపారం చేయడానికి కాదు అని. సో అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళు ఇంకొక పాలసీ తీసుకున్నారు, మానిటైజేషన్ అనే పాలసీ తీసుకొని ప్రభుత్వంలోని దేశంలోని చాలా ఆస్తుల ద్వారా వాళ్ళు మనీ జనరేట్ చేసి కొంత ప్రైవేట్ పరం చేసేటువంటి పాలసీ వాళ్ళది కంప్లీట్గా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ కోణంలో వాళ్ళు ఉన్నప్పుడు రేపు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా ఎందుకుంటారు? లేదంటే ఇంకా వాళ్ళు ప్రైవేట్కే ఎక్కువ మెగ్గు చూపుతున్నారు తప్ప ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కానీ పిఎస్యులు కానీ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయా? సో ఇలాంటి అంశాలపైన ఏదైనా ఒక స్పష్టత కానీ ఒక సమాచారం ఇచ్చి ఉంటే అంత పెద్ద ఆయన హాజరైనటువంటి ఒక సభకు కొంత నిండు